తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన సభకు అడుగడుగున వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందన్నారు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బస్సులు ఇవ్వాలనుకున్నా ఇవ్వనివ్వకుండా వైసీపీ ప్రభుత్వం బెదిరించిందన్నారు. అయినా జెండా సభను తెలుగు తమ్ముళ్లు జన సైనికులు విజయవంతం చేస్తారు అంటున్న నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. జనసేన టీడీపీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి జెండా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయి ప్రస్తుతం దీనికి సంబంధించి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మనకున్నారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అడుగుదాం. సార్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. అహర్నిశలు కృషి చేసి తక్కువ సమయంలో బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత భారీగా బహిరంగ సభ ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేయడం అనేది నాకు తెలిసినంతవరకు ఇప్పుడు జరగలేదు. మనస్ఫూర్తిగా మా జనసేన పార్టీ నాయకులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కలిసికట్టుగా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ విధంగా రూపొందించి ముందు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, పొత్తు విఫలం అవ్వాలని వైసీపీ ఆది నుంచి ప్రయత్నిస్తూ ఉంది. రీసెంట్గా మళ్ళీ ఏదైతే 24 సీట్లు 95 సీట్లు ప్రకటించిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా జనసేనకు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్న పరిస్థితి, దీనిపై ఏమంటారు? అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో చూసుకుంటే మేలండి. మా పార్టీ గురించి మేము ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నాం, ఏ విధంగా మేము ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం, పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఏంటి, వాటి గురించి వాళ్ళేం లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీగా అసలు ప్రస్తుతం వాళ్ళది తాడు బొంగరం లేని పార్టీ అధ్యక్షుడు ఎవరో వాళ్ళు తెలియదు. అటువంటి పార్టీ మా పైన కేవలం సోషల్ మీడియాలోనే దుష్ప్రచారం చేసి ఒక అలజడి సృష్టించడానికి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి. దీని వెనుక ఎంతో ఆలోచన ఉండింది, చాలా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం అసలు 2014 నుంచి ఇంత దూరం పార్టీని తీసుకొచ్చారంటే ఆయన ఎంత కృషి చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు, ఏ విధంగా ఆలోచించి ఉంటారు. ప్రతి జన సైనికుడి గురించి, ప్రతి నాయకుడి గురించి ఆలోచించుకుని తీసుకున్న నిర్ణయాలు. సో రాజకీయంగా ఈ రోజున మీ అందరం కోరేది ఏంటంటే ఆయన నాయకత్వంలో మొట్టమొదటి అడుగు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనం నిలబడాలి. రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం స్థాపించి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పందాలో నడిపించాలని ఆలోచనతో మేము కష్టపడుతున్నాం, కానీ పదవుల కోసమో వేటి కోసం కాదు. ఆ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దుర్మార్గంగా ఏ కొండలు కొట్టాలి, ఎక్కడ ఏం చేయాలి, దీనికోసమే వాళ్ళ అధికార ప్రయత్నం తప్ప వేరే ఆలోచన లేదు. దాన్ని నేను ఖండిస్తున్నాను. దయచేసి మా జన సైనికుల్ని, మా కార్యకర్తలు, మా వీర మహిళలు, మా నాయకులను కోరేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు అందరూ కూడా ఎంత కష్టపడి పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఇంత దూరం తీసుకురాగలిగారు. వైసీపీ చేస్తున్న ఈ విష ప్రచారాన్ని మాత్రం ఎక్కడ కూడా మీరు దాన్ని నమ్మకుండా, ఎక్కడ కూడా దానికి మీ వంతు మీరు తగ్గకుండా సమాధానం చెప్పే విధంగా దయచేసి మీరు నిలబడండి. నిన్న సీఎం గారు బూత్ లెవెల్ మీటింగ్ పెట్టారు. అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను సిద్ధం, మా బూత్ సిద్ధం అని. మీరేం చేయబోతున్నారు బూత్ లెవెల్? అంటే వాళ్ళలాగా సిద్ధం కోసం 800 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం మాకైతే లేదండి. తప్పకుండా చాలా బలమైన జన సైనికులు క్షేత్రస్థాయిలో నిలబడతారు. ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దౌర్జన్యాలు జరిగే విధంగా వీలైతే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సరైన సమాధానం చెప్పగలుగుతారు. తెలుగుదేశం పార్టీలో కూడా గొప్ప అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, వీళ్ళందరూ కూడా ప్రతి ఓటర్ గురించి వాళ్ళకి తెలుసు. సో ఆ అనుభవం మాకున్న మా యువత, మా బలం రెండింటినీ కలుపుకొని ఖచ్చితంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నిర్మాణంతో పాటు ఖచ్చితంగా విజయం సాధించే విధంగా అడుగులేస్తాం. సరే, జెండా సభ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి, సిద్ధం అవ్వడానికి అనేక ఆటంకాలు అధికార పార్టీ కల్పిస్తుంది అంటున్నారు. ఇప్పటికే చాలా ఆర్టీసీ బస్సులు ఇవ్వని పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? బస్సులు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం లేదు. వాళ్ళకున్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి కాలేజ్ యాజమాన్యాలు ఎవరైతే కొంతవరకు మాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా బస్సులు ఇస్తుంటే ఆపే విధంగా వీళ్ళు చేశారు. ఈరోజు కావాలని అనేక సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ పోలీసులు హైవే మీద మోహరించి ట్రాన్స్పోర్ట్ సరిగ్గా జరగకుండా చూసే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ కుట్రలే కదా. మీకు ధైర్యం ఉంటే ఇంకో 40 రోజుల్లో ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్తారో, ఎటువంటి తీర్పిస్తారో దానికోసం మీరు ఎదురు చూడండి. ప్రజాస్వామ్యంలో దయచేసి ఇటువంటి ఆలోచనలు మానుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీతో వచ్చిన ప్రధానమైన ఇష్యూ ఇదే. అందరూ కష్టపడి ఎదిగితే మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతాం, ఇంకా మేలు చేయగలుగుతాం. అంతేగాని నష్టం కలిగించే విధంగా వాళ్ళు చేస్తుంటే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కుట్రలు చేస్తుందో ఆ కుట్రలను నాదెండ్ల మనోహర్ గారు తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ బస్సుల ద్వారా జనసేన టీడీపీ కార్యకర్తల కోసం ప్రయత్నం చేస్తుంటే వచ్చేందుకు దాన్ని కూడా
పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలు కొంతమంది బస్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిని భయపెట్టి బెదిరిస్తున్నారు. అయినప్పటికీ కూడా జన సైనికులు కానీ అటు తెలుగు తమ్ముళ్ళు కానీ ఎక్కడ ఆగడం లేదు. వాళ్ళందరూ కూడా సొంత వాహనాల్లోనే బయలుదేరి ఇక్కడికి వస్తారు. లక్షలాది మంది సాయంత్రం ఈ సభకు విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో సభ సన్నద్ధం అవుతుందని నాదెండ్ల మనోహర్ గారు చెబుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సోషల్ మీడియాలో జనసేనకు అదేవిధంగా టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ఎక్కడైనా ఆపాలని చెప్పి వారంతా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తాడేపల్లిగూడెం.